క్రొయేషియా ఈ దేశం యూరప్ ఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. దీని పశ్చిమంగా అడ్రియాటిక్ సముద్రం ఉంటుంది. ఈ సముద్రం నీలి జలాలతో కళ్ళు కట్టుకునేలా ఉంటుంది. క్రొయేషియాలో దాదాపు 4 మిలియన్ల జనాభా ఉంది. ఇది ఒక చిన్న కానీ చక్కని దేశం. ఇక్కడ అధికారిక భాష క్రొయేషియన్. కానీ మీరు ఇంగ్లీష్ మాట్లాడితే ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో చాలామంది అర్థం చేసుకోగలరు. రాజధాని నగరం జగ్రెబ్. ఇది క్రొయేషియాలోని అతిపెద్ద నగరం కూడా. ఇక్కడి ప్రజలు సాధారణంగా బాగా మిత్రులుగా ఉంటారు. వారు టూరిస్టులను ఎంతో ఆదరంగా స్వాగతిస్తారు. కరెన్సీ క్రొయేషియన్ డాలర్. అంటే క్రొయేషియా ఇప్పటి వరకు యూరో కరెన్సీని వాడుతున్నారు. క్రొయేషియా ఒకప్పుడు యుగోస్లేవియా అనే దేశానికి భాగంగా ఉండేది. కానీ 1991లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఇది యూరోప్లో ఇప్పుడు అత్యంత శాంతియుత దేశాల్లో ఒకటిగా ఉంది. ఈ దేశం ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, పర్యాటక దృష్టికోణంలో ఎంతో ప్రత్యేకమైన దేశం. మరొక విశేషం ఏమిటంటే క్రొయేషియాలో దాదాపు 1000కి పైగా దీవులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిలో మాత్రమే జనావాసం ఉంది. మీరు అడ్రియాటిక్ కోస్తా వెంబడి ప్రయాణిస్తే అద్భుతమైనటువంటి దీవులు, సముద్ర తీరాలు, ప్రకృతిని తలపించే ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలను చూడవచ్చు. క్రొయేషియాలో ఉన్న ప్లిటివిక్ లేక్ అనేది నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో కింగ్స్ ల్యాండింగ్ షూటింగ్ డ్రాబ్రోవిక్ అనే నగరంలో జరిగింది. క్రొయేషియాలో ఉన్న హూమ్ అనే నగరం ప్రపంచంలోనే అతి చిన్న టౌన్గా గుర్తించబడింది. ఈ దేశం వైన్స్, ఆలివ్ ఆయిల్, సముద్రాహారానికి ప్రసిద్ధి చెందింది. ఇదే విధంగా క్రొయేషియా చరిత్ర చూసుకుంటే క్రొయేషియా చరిత్ర అనేది వేల సంవత్సరాల క్రితం నుండి మొదలైంది. రోమన్ సామ్రాజ్య కాలం నుండి ఈ ప్రాంతం చాలా ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. అప్పటి రాజులు ఈ ప్రాంతంలో భవనాలు, అద్భుతమైన కోటలు నిర్మించారు. తరువాత ఇది బైజాంటైన్, హంగేరియన్, ఒట్టోమన్ ప్రభువుల చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత కాలంలో ఇది ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యంలో భాగమైంది. 20వ శతాబ్దంలో క్రొయేషియా యుగోస్లేవియా అనే దేశంలో భాగంగా మారిపోయింది. కానీ 1991లో క్రొయేషియా స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. అప్పటి నుండి ఇది వేగంగా అభివృద్ధి చెందింది. ఇవాళ క్రొయేషియా ఒక యూరోపియన్ యూనియన్ సభ్య దేశంగా ఉంది. ఇది ఒక శాంతియుత, పర్యాటక అనుకూల దేశంగా పేరు పొందింది. క్రొయేషియా ప్రజలు తమ సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తూ ఉంటారు. వారు కుటుంబానికి, ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఫోక్ డ్యాన్సులు, పాటలు ఎంతో ప్రాచుర్యం పొందినవి. ముఖ్యంగా క్లాపా అనే సాంప్రదాయ సంగీతం. ఇది కొంతమంది మగ గాయకులు కలిసి ఆలపించే హార్మనీ పాటలుగా చెప్పవచ్చు. యునెస్కో ద్వారా ఇది ఇంటెంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించబడింది. క్రొయేషియన్ ఫోక్ నృత్యాలు. వారు ప్రాచీన దుస్తులు వేసుకొని చేతుల్లో కట్టెలతో చేసే నృత్యాలు చూస్తే మనకు భారతీయ జానపద నృత్యాలు గుర్తుకు వస్తాయి. అక్కడ వారు వేసుకునే సాంప్రదాయ దుస్తులు, రంగురంగుల స్కర్ట్లు, బ్రొకేట్ జాకెట్లు, వీటిలో వారి ప్రాంతీయ గుర్తింపు ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రాంతీయ పండుగ ఏమిటంటే డోబ్రోవ్నిక్ సమ్మర్ ఫెస్టివల్, అదేవిధంగా కార్నివాల్, సెయింట్ బ్లైజే ఫెస్టివల్ వంటివి ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి ఆహార సంస్కృతి ఎలా ఉంటుందంటే క్రొయేషియాలో వంటకాల మీద మెడిటేరియన్, ఇటాలియన్, టర్కిష్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వారు ఎక్కువగా సముద్ర ఆహారం, మాంసాహారం తీసుకుంటూ ఉంటారు. కానీ తాజా కూరగాయలు, వెజిటేరియన్ వంటకాలు కూడా లభ్యపడతాయి. క్రొయేషియాలో గ్లాగోటిక్ స్క్రిప్ట్ అనే పురాతన లిపి ఉంది. ఇది ఆ ప్రాంతంలో ఉపయోగించిన పురాతన అక్షరలిపి వంటిది. క్రొయేషియా అనేది టై ఫ్యాషన్కు జన్మస్థలంగా చెప్పవచ్చు. అవును, నెక్లెట్ అనే పదం క్రోట్ నుంచి వచ్చింది. డాల్మెటైన్స్ అనే కుక్క జాతి కూడా ఈ ప్రాంతం నుంచే పుట్టినది. ఇలా క్రొయేషియా దేశం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు క్రొయేషియాలో ముఖ్యమైనటువంటి నగరాల విషయానికి వస్తే ఈ దేశం చిన్నదైనా కూడా ప్రతి నగరం ప్రత్యేకత కలిగి ఉంటుంది. చరిత్ర, సముద్ర తీరాలు, కల్చరల్ అన్ని కలగలిపినటువంటి అందాన్ని కలిగి ఉంటాయి ప్రతి ఒక్క నగరం. చలించిపోయే అందాలు ప్రతి నగరంలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా డ్రూబ్రోవిక్ నగరం. ఇది క్రొయేషియాలోనే కాకుండా యూరోప్ మొత్తంలో ప్రసిద్ధి చెందినటువంటి ఓల్డ్ టౌన్ నగరం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తే గుర్తుండి ఉంటుంది ఈ యొక్క నగరం గురించి. కింగ్స్ ల్యాండింగ్ షూటింగ్ ఇదే నగరంలో జరిగింది. డూబ్రోవిక్
ఓల్డ్ టౌన్ అనేది యునెస్కో వారసత్వ సంపదగా కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడి నగర గోడల మీద నడవడం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తుంది. సముద్రం పక్కన నడుచుకుంటూ వెళ్తూ మధ్యయుగ చరిత్రను అనుభవించవచ్చు. సిటీ వాల్స్ వాక్, అదేవిధంగా రెక్టార్స్ ప్యాలెస్, మౌంట్ కేబుల్ కార్, లోక్రమ్ ఐలాండ్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక రెండవది స్ప్లిట్ అనేది క్రొయేషియాలో రెండవ అతిపెద్ద నగరం. ఇది కూడా సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది. దీని చరిత్ర, షాపింగ్ మరియు బీచ్ల కలయిక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. డిక్లోటైన్స్ ప్యాలెస్ అనేది ఈ నగరంలో 1700 ఏళ్ల పాత రోమన్ మహల్. ఇది నగరంలోనే మధ్యలో ఉంటుంది. రివా ప్రొమెనేడ్, సముద్ర తీరంలో సాయంత్రం కాలంలో వాకింగ్ చేస్తే అంతకంటే మంచి అనుభూతి ఉండదు. స్ప్లిట్ నుండి చాలా దీవులకు బోట్స్ బయలుదేరుతాయి. ఇది దీవుల టూర్కు అద్భుతమైనటువంటి గేట్వేగా చెప్పవచ్చు. ఇక రాజధాని నగరం జాగ్రెబ్ అనేది క్రొయేషియాలో రాజధాని మరియు పెద్ద నగరం కూడా. ఇది ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రం. ఇది బీచ్లకు దూరంగా ఉంటేనే చక్కటి ఆర్కిటెక్చర్, కెఫే సంస్కృతి, మ్యూజియంలు, పార్కులతో అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే బ్యాన్ జెలాక్సిక్ స్క్వేర్, సెయింట్ మార్క్స్ చర్చ్. ఈ చర్చి చాలా ప్రత్యేకమైనది. మ్యూజియం ఆఫ్ బ్రోకెన్ రిలేషన్షిప్, అదేవిధంగా మిరోగాజ్ సిమెంట్రీ, ఇవన్నీ కూడా చూడవచ్చు. ఈ సిమెంట్రీ అనేది చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇక్కడ శ్మశానం కూడా చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. జడార్ సిటీ, జడార్ అనేది అంతగా ప్రసిద్ధి చెందని నగరం అయినా చాలా ప్రత్యేకమైనటువంటి ప్లేస్. ఇక్కడ ఉన్న సీ ఆర్గాన్ అనే సౌండ్ స్కల్ప్చర్స్ ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి. సముద్రాలలో స్పెషల్ పాలి పట్టినటువంటి హోల్స్లోకి వెళ్తే అది సంగీతంలా వినిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడవలసినటువంటి ముఖ్య ప్రదేశాలు సెంట్ సాల్వేషన్, జడార్ ఓల్డ్ టౌన్, రోమన్ కండారాలు వంటివి చూడవచ్చు. ఇక పూలా నగరం, పూలా అనేది క్రొయేషియాలోని ఐషియా ప్రాంతంలో ఉంది. ఇది రోమన్ కొలేసియం కోసం ప్రసిద్ధి చెందింది. ఈ ఆంగణం ఇప్పుడు కూడా కచేరీలతో, ఫెస్టివల్స్తో నిండి ఉంటుంది. ఇది రోమన్లోని కొలేజియం తరహాలోనే ఉంటుంది, కానీ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే పూలా దగ్గర నుంచి ఇటలీకి ఫెరీలు కూడా వెళ్తూ ఉంటాయి. ఇలా చాలా గొప్ప సంస్కృతి కలగలిపినటువంటి నగరంగా చెప్పవచ్చు పూలా నగరాన్ని. క్రొయేషియాలో సందర్శించాల్సిన మరొక ప్లేసెస్ ఏమైతే ఉన్నాయంటే ఇక్కడ అందమైనటువంటి సరస్సులు, అదేవిధంగా దీవులు ఉంటాయి. అయితే ముఖ్యమైనటువంటి సరస్సుల విషయానికి వస్తే ప్లిట్విస్ సరస్సు అనేది క్రొయేషియాలోనే కాదు, యూరోప్ అంతటా ప్రసిద్ధి చెందినటువంటి నేషనల్ పార్క్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇక్కడ 16 సరస్సులు ఒకదానికొకటి నీటిపాతాలతో కనెక్ట్ అయి ఉంటాయి. మీరు బ్రిడ్జిల మీద నడుస్తూ క్రిస్టల్ క్లియర్గా నీటిలో పడి ఉన్న నీటి దారాలు చూస్తూ వెళ్ళవచ్చు. స్నేహితులతో మరియు కుటుంబంతో ఎంతో ఆనందంగా గడిపే ప్లేస్గా చెప్పవచ్చు. ఇక్కడ వేడికాలం అంటే వేసవికాలం ఏప్రిల్ నుండి సెప్టెంబర్లో వెళితే అద్భుతంగా ఉంటుంది. ఇక కార్కా జలపాతాలు, ఇది స్ప్లిట్ నగరం దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్కార్డిస్కీ బుక్ వాటర్ ఫాల్ అనేది క్రొయేషియాలో అతిపెద్ద జలపాతం. ఇది మన ఫోటోలలో కనిపించే ఫ్యాంటసీ వాటర్ ఫాల్లా ఉంటుంది. ఇక్కడికి చిన్న పడవల్లో వెళ్ళవచ్చు, సరదాగా గడ్డి వెంట పిక్నిక్ చేయవచ్చు. ప్లిట్విస్ కన్నా కొంచెం తక్కువ వాడే ప్రదేశంగా చెప్పవచ్చు, కానీ ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి రద్దీ ఉంటుంది. ఇకపోతే హ్వార్ దీవి, క్రొయేషియాలోని అందమైన దీవుల్లో హ్వార్ టాప్ లిస్ట్లో ఉంటుంది. ఇది మెడిటరేనియన్ వాతావరణం, బీచ్ పార్టీలు, బోటింగ్ టూర్స్కి ప్రత్యేకమైనటువంటి స్థలంగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసే విషయాలు ఏమిటంటే బీచ్ సైడ్ హోటల్స్, అదేవిధంగా బోటు టూర్లు, అదేవిధంగా సాయంత్రకాలంలో బ్యూటిఫుల్ సన్సెట్ చూడవచ్చు. ఇంకా కొర్చులా హైలాండ్, ఇది లిటిల్ డ్రూబ్రవిక్ అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఓల్డ్ టౌన్ వాతావరణం ఉంటుంది. ఇది టూరిస్టులకు ఇంకా అందంగా కనిపించే శాంతవంతమైనటువంటి దీవిగా చెప్పవచ్చు. అదేవిధంగా బ్రాక్ దీవిలో ఉన్నటువంటి బీచ్, దీవుల సమూహం ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణిస్తాయి ఈ దేశానికి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.